ఈ జూలై 7వ తారీఖుతో 44 ఇయర్స్ నిండిపోతాయి. ఎవరి గురించి మాట్లాడుతున్నాను ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ధోని సూపర్ స్టార్. క్రికెట్లో ఒక వర్గం మొత్తం కూడా ఒక జార్ఖండ్ డైనమైట్ లాగా వచ్చి క్రికెట్ మొత్తాన్ని శాసించిన వ్యక్తి మహేందర్ సింగ్ ధోని. ఆయన ఈ రోజుకి కూడా ఎంత పర్ఫెక్ట్గా ఆడుతున్నాడు అంటే 0.16 సెకండ్స్లో ఒక స్టంప్ చేస్తున్నాడంటే నిజంగా కూడా గ్రీజ్ బయటకు కూడా వెళ్ళాలి, జస్ట్ కాలు అలా లిఫ్ట్ చేసి లోపల పెట్టే లోపు ఆయన అవుట్ చేసేసాడు. అందరూ కూడా షాక్, అంత ఫాస్ట్గా తీసుకున్నాడంటే చాలా క్విక్ మూమెంటం ఉండాలి. అది ఏజ్తో పాటు వస్తుంది. కానీ 44 ఇయర్స్ ఏజ్లో కూడా ధోని చెలరేగిపోతున్నాడు. ఒక పక్క రన్ రేట్ పెరిగిపోతూ ఉన్నది, స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్నారు. 10 దాటుతుంది, 12 దాటుతుంది, 13 దాటుతుంది. ఇట్లాంటి టైంలో బాధ్యత గల ఒక బ్యాట్స్మెన్ ఎలా ఉండాలి, ముందు వచ్చేసి సిక్స్లు కొట్టగలిగే దమ్ముండి అతను ఎందుకు ముందు రాలేదనేది చాలామంది బాగా అనుకుంటున్నారు. రాత్రి నుంచి ఆ మాట అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు అశ్విన్ ప్లేస్లో అయినా వస్తాడేమో అని చాలా ఎదురు చూశారు. అశ్విన్ ప్లేస్లో కూడా రాకపోవడంతో చాలామంది నిరాశపడ్డ మాట వాస్తవం. ఇకపోతే ఆర్సీబీకి 18 సంవత్సరాల తర్వాత ఆ గ్రౌండ్లో మళ్ళీ విజయం దక్కింది. ఎందుకు ఆర్సీబీ చాలాసార్లు గెలిచింది కదండి. పర్టికులర్గా ఈ చెన్నై స్టేడియంలో చెన్నై మీద 2008లో మాత్రమే గెలిచారు. మళ్ళీ చాలా కాలం తర్వాత 2025లోనే ఆర్సీబీ చేతిలో చెన్నై టీం ఓటమి పాలైంది. ఇట్లాంటి జరిగినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అరే నిజంగా అవకాశం ఉండి కూడా ఎందుకు చేయలేకపోతున్నాను. కానీ ఆయన కొట్టిన సిక్స్లు మాత్రం నిజంగా అమేజింగ్. ఆ షాట్స్లో ఎంత పవర్ ఉంటుందంటే కరెక్ట్గా మిడిల్ ఆర్డర్లో జనాల మధ్యలో పడింది. అంత పర్ఫెక్ట్ బ్యాట్స్మెన్ చాలా లేట్గా వచ్చి చాలా నిరాశపరిచినట్టుగా అనిపిస్తూ ఉండింది. ఇక్కడ ఒక మ్యాజిక్ కూడా జరిగింది. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ క్రీస్లో ఉన్నప్పుడు వాళ్ళని ఎంత భయపడ్డారంటే చాలా ఫాస్ట్గా ఆడుతున్నాడు, సిక్స్ల మీద సిక్స్లు కొడుతున్నాడు అని చెప్పి చెన్నై మెయిన్ బౌలర్స్ అశ్విన్ అండ్ రవీంద్ర జడేజా వాళ్ళిద్దరు కూడా స్పెల్ కంప్లీట్ చేయలేదు. అంటే ఒక పర్ఫెక్ట్ ప్లేయర్ ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి, ఎలా క్రిజ్లో వాళ్ళని అరికట్టాలి అని చెప్పేసి చెప్పడం కోసం ఇది ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఎంత పెద్ద బౌలర్ అయినా బ్యాట్స్మెన్ స్వింగ్లో ఉన్నప్పుడు ఆ స్వింగ్కి బాల్స్ సిక్స్లకి వెళ్ళిపోవటం చాలా సర్వసాధారణం. ఆ టైం నుంచి జాగ్రత్తగా పట్టడం అనేదే వాళ్ళ యొక్క తెలివి. రజత్ పాటీదార్ కూడా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడని చెప్పాలి. 32 బంతుల్లో 51 రన్స్ కొట్టి ఒకసారిగా అతన్ని అందరూ కూడా ఎందుకు అతన్ని కెప్టెన్గా సెలెక్ట్ చేసుకున్నా అనుకునే దానికి అతను ఆ క్వశ్చన్ మార్క్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్పినట్టు అనిపించింది. ఆల్ ది బెస్ట్ రజత్ పాటీదార్. చూస్తూనే ఉండండి, ఇది 8వ మ్యాచ్. ఇక నుంచి ప్రతి ఒక్క మ్యాచ్ గురించి ఏదో ఒక అప్డేట్ని మీకు ట్యాగ్ తెలుగు యూట్యూబ్ ద్వారా అందిస్తూనే ఉంటాను. నేను మీ శివ మల్లాల.